రైతులు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు గోసపడే పరిస్థితి వచ్చింది. తినే కంచంలో మన్ను పోసుకున్నట్టే. ఏ ఊరికి పోయినా, ఏ పిఎస్ఎస్ సెంటర్కి పోయినా రైలు బండి అంత క్యూ కనబడుతున్నది. గంటల కొద్దీ రైతులు క్యూ లైన్ల పడిగాపులు కాసి సొమ్మసిల్లి పడిపోతున్నారు, గాయాల పాలవుతున్నారు. అక్కడ గంటల కొద్దీ నిలబడలేక చెప్పులు పెడుతున్నారు, ఆధార్ కార్డులు పెడుతున్నారు, పట్టా పాస్బుక్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఇవి ఏఐ జనరేటెడ్ ఫోటోలని, ఏఐ జనరేటెడ్ వీడియోలని, వాళ్ళు రైతులే కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఈరోజు రైతులను అవమానిస్తున్నారు. అసలు మీకేమైనా బుద్ధి ఉందా? ఏ ఊరికి పోయినా ఈరోజు క్యూ లైన్లు కనబడుతుంటే అవి ఏఐ జనరేటెడ్ వీడియోలు అంటారు, ఫోటోలు అంటారు. మీరు ఏఐలో కొట్టి చూడండి. భారతదేశంలో ఎక్కడ యూరియా కొరత ఉంది అని అంటే తెలంగాణలో ఉన్నదని చెప్పి ఏఐ చెప్తున్నది. అది తెలుసుకోకుండా వాళ్ళు రైతులు గారు ఏఐ జనరేటెడ్ ఫొటోసు. ఆకలితోనైనా తెలంగాణ రైతు చావడానికి సిద్ధంగా ఉంటాడు తప్ప ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకొని బతకలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైతు బజారుకి ఎక్కేది యూరియా బస్తా కోసం కాదు, వ్యవసాయాన్ని బతికించడం కోసం, తన బతుకు తెరువును కాపాడుకోవడం కోసం, నలుగురిని బతికించడం కోసం. కానీ ఈరోజు మీరు అసలు లైన్లే లేవు, వాళ్ళు రైతులే గారు అని మాట్లాడడం ఏదైతుందో ఇది మీ చేతగాని తనానికి, మీ దిక్కుమాలిన పాలనకు, మీ బాధ్యత రాహిత్యానికి ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అరే, ఒకవైపేమో కేసీఆర్ గారు ఆ రోజు ఎండాకాలంలోనే వానకాలానికి కావాల్సినటువంటి యూరియా మొత్తము ప్లానింగ్ చేసి అవి ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అద్భుతంగా సరఫరా చేస్తే ఈరోజు కనీస ప్రణాళిక ఉందా మీకు? కనీసం ఆలోచించిందా? ఇక పైగా మళ్ళీ ఈ కొరత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వల్లనే వచ్చిందని మాట్లాడతారు. ఏ గూటి పక్షికి ఆ గూటి వార్తలు అన్నట్టు కేసీఆర్ గారు వారు రైతు కాబట్టి స్వతహాగా వారు పొలాలకు కావాల్సినటువంటి నీళ్ల గురించి, విత్తనాల గురించి, ఎరువుల గురించి, పెట్టుబడి గురించి ఆలోచించేటువంటి వాడు, అన్ని సమయానికి అందేటి. కానీ ఈరోజు జరుగుతుంది ఏంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుండి నీళ్ల కోసం ధర్నా చేయడం జరిగింది. రైతు బంధు కోసము, రుణమాఫీ కోసము రైతులు ప్రాధేయపడడం జరిగింది. కొనుగోలు లేక రైతులు గుండె వలిగి కల్లాల కుప్పల మీద వాళ్ళు కుప్పగూలడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఎరువుల కోసం ఏడ్చేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. 100% ఆనాటి రోజులే తీసుకొచ్చిండు. తెలంగాణ రాకముందుకు రైతులు తమ పిల్లల్ని తీసుకుపోయేది. ఎందుకంటే టోకన్ కోసం ఒకరి లైన్లో నిలబడితే యూరియా కోసం ఇంకోరి లైన్లో నిలబడ్డేది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి పాలన అయిపోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఆనాటి రోజులే వచ్చినాయి. రైతు పంట వేసుకొని ఆ పంట కాడికి పోవన్నా, లేకపోతే మీ దగ్గర క్యూ లైన్లో నిలబడన్నా, అన్న వ్యవసాయాన్ని కాపాడుకోవన్నా, లేకపోతే మీ కాళ్ళు పట్టుకొని యూరియా కోసం గోసపడాలన్నా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నా. రేవంత్ రెడ్డి గారు స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఈ నీళ్ల కొరత, యూరియా కొరత, విత్తనాల కొరత సృష్టిస్తే ఎవడు వ్యవసాయం చేయడు, అన్ని మళ్ళీ బీడు పడతాయి. ఆ బీడు పడ్డ భూములను మనం వెంచర్లు చేసుకొని మనం 4 పైసలు సంపాదించుకోవాలనే ఆలోచనే తప్ప నిజంగా వ్యవసాయాన్ని బాగుపరచాలనే కనీస జ్ఞానం లేదు. నిజంగా జ్ఞానం ఉంటే రైతు బంధు చేసేటోడు, నీళ్ళు ఇచ్చేటోడు, కరెంటు కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా చూసేటోడు. 53 సార్లు ఢిల్లీ పోవడానికి సమయం ఉంటుంది. కానీ ఒక వ్యవసాయ శాఖ మంత్రినో లేకపోతే ఎరువుల మంత్రినో కలిసి మా తెలంగాణకి ఇన్ని ఎరువులు కావాలని మాట్లాడే సోయి లేదు ముఖ్యమంత్రి. ఏమనంటే ఢిల్లీలో నాకు ఎరువులు ఇవ్వలే అని చెప్పి కేంద్రాల మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అసలు కనీసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో నీకు తెలుసా? ఆయన పేరు తెలుసా? కనీసం ఒక్కసారైనా కలిసినావా? మాట్లాడినావా? కేంద్రం నిర్లక్ష్యం అయితే మరి కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్లలో మరి యూరియా కొరత ఎందుకు లేదు తెలంగాణ? నువ్వు వచ్చినాక ఎందుకు కొరత ఉన్నది?
అంటే నీకు కనీసం అంచనా లేదు, ఓ ప్రణాళిక లేదు, ఓ పద్ధతి లేదు. కాబట్టి ఈరోజు రైతులు గోసపడేటువంటి ఒక పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణమైంది. ఇంక ఇది సరిపోనట్టు అక్కడ పోలీసులు పెట్టి యూరియా వస్తున్నాడు పోలీసు పహారతో. నిజం అంత నువ్వు సొక్కం పూసేవి అయితే అన్నీ చక్కగానే ఉంటే మరి పోలీసులు ఎందుకు? ఈరోజు పోలీసులను పెట్టి రైతులు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. కానీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ పోలీసులను పెట్టి బ్యాలెట్ కాడ ఓట్లను ఆపగలుగుతావాను? అది సాధ్యమవుతుందా? నీ పాలన చూసిన తర్వాత మళ్ళా 30 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ దిక్కు దేవాన్ని లేకుండా పోతుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ప్రజాపాలన తీసుకొస్తామన్నారు, రైతు పాలన తీసుకొస్తామన్నారు, లాస్ట్కి రాబందుల పాలన తీసుకొచ్చిండు. రైతులను గోసగుచ్చుకుంటున్నారు, పీక తింటా ఉన్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు. ఈరోజు రైతు ఏడ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చినందుకు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కిసాన్.